ఎగసిన కుండలముల కాంతి గగనహారం బెల్ల కపిగొనగా ఉరికినను ఓర్వక ఉదరములోనున్న జగములు వేగున జగతి కదలా చక్రము చేపట్టి సనుజురయమున పైన పచ్చని పటముజార నమ్మితి నారాగు నగుబాటు సేయక మన్నింపుమని పీడి మరల దిగువా హరికి లంఘించు సింహము కరణి మెరసి నేడు భీష్ముని సంపుదు వినుగాతు విడువు మజ్జునాయనుచు మద్ది శిఖ దృష్టి తెరచను దించు దేవుడు దిక్కు నాకు ఇటువంటి అనేక పద్యాలు తెలుగునాట దాదాపుగా ప్రతి వాళ్ళకి వచ్చుంటాయి. ప్రతి వాళ్ళకి తెలుగు సాహిత్యంతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్చుకుందాం, చక్కని తెలుగులో మాట్లాడదాం, తెలుగు చక్కగా మాట్లాడదామని ఉత్సాహం ఉన్న ప్రతి వాళ్ళకి ఇది వచ్చింటుంది. ఇది మాట నాకు ఈ మోహవిచ్ఛేదనం చెయ్యి అని ఆఖరిలో ఆకాశంలో కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోబాణాతిహరణ నిర్వాణ సంధాయక నీకు నృత్యత దుంపవే భవలతల్ నిత్యానుకల్పానిధి. బహుశా ఈ పద్యం శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు భక్తి ఉన్నటువంటి వాళ్ళకి రానటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు. భాగవతం తెలుగు ప్రజల యొక్క జీవితంలో మమేకమైపోయింది. ఎంతకంటే అసలు మాట్లాడేటువంటి ప్రతి సందర్భంలోనూ ఎక్కడో చోట భాగవతంలో ఉండేటువంటి ఒక పద్యాన్ని ఆ ఉటంకించడానికి చాలా మందికి ఒక అలవాటు. క్షమించాలి, రసజ్ఞులు ప్రాజ్ఞులు మిత్రులు చాలా మంది ముందున్నారు. నేను చాలా అజ్ఞానిని సాహసించి 4 విషయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను.